నమస్తే. తెలంగాణలో ప్రధానమైన సమస్యల్లో ఈ లాస్ట్ 1-2 మంత్స్గా మాలమాదిగల మధ్య గొడవ నడుస్తున్నది. ముఖ్యంగా మాలమాదిగ ప్రజలు అనడం కంటే మాలమాదిగ నాయకులు, సంఘాలు, లీడర్ల మధ్య, నాయకుల మధ్య ఒక యుద్ధమే నడుస్తున్నది. ఒకరికొకరు వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నారు. సో ఏం జరుగుతున్నది? కలిసి పనిచేయాల్సిన రెండు వర్గాల ప్రజల్ని కలపాల్సిన వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఈ సమస్యను తెచ్చింది మొత్తం ఎస్సీ వర్గీకరణ అంశం. దశాబ్దాలుగా ఈ పోరాటం నడుస్తున్నది. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, రాష్ట్రాలు చేసుకోవచ్చని. దీంతో విషయం మరింత ఫ్లేరప్ అయింది, అది గొడవకు దారితీసింది. సో మరి దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు, అసలు ఏం జరుగుతున్నది మాట్లాడదాం. నా ముందు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ఇవాళ కూడా మీరు ముట్టడి చేసినట్టున్నారు. మీరు మాలల తరపున మాట్లాడుతున్నారు. మాలల జేఏసీ తరపున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. ఓకే, మీరు సమతా సైనిక్ దళ్ అంటున్నారు, మాలలు అంటున్నారు. అవును, అంటే మాలల సమతా సైనిక్ దళ్ అనాలా దీన్ని? అంతే కదా. మంచి ప్రశ్న వేశారు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవించేది సమతా సైనిక్ దళ్. రాజ్యాంగం లోబడి ఎవరైనా సరే, ఏ వర్గమైనా సరే, వాళ్ళు పనిచేసే వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటుంది. ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగంతో వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు. అందుకే మేము ఈ యొక్క సమతా సైనికుల రిజిస్ట్రేషన్ తీసుకున్నాం. గత 30 సంవత్సరాల నుండి ఎప్పుడు పిక్చర్లోకి రాలేదు. ఎప్పుడైతే శివ చంద్రచూడ్ గారు ఏదైతే మాజీ చంద్రచూడ్ గారు ఏదైతే తీర్పిచ్చారో చీఫ్ జస్టిస్ గారు, అది ఎస్సీ వర్గీకరణ కేవలము లభ్య పెట్టడానికి, అంటే వాళ్ళని ఎవరైతే మాదిగ వర్గం కానీ వాళ్ళని కూడా ఏంటంటే కొంత శాంతపరిచి ఇది ఒక అంటే ఒక ఎస్సీల మధ్యలో ఇలాగే ఇంకా విచ్ఛిన్నం కొనసాగడానికి తీర్పు తప్ప పరిష్కార మార్గం తీర్పు మాత్రం కాదు. ఎందుకంటే ఈ తీర్పు క్వశ్చన్కి ఆన్సర్ రాలేదు. ఇది సమతా సైనిక్ దళ లేకపోతే మీరు మాల జేఏసీ అంటున్నారు, మళ్ళీ సమతా సైనిక్ దళ అంటున్నారు. మాల జేఏసీలో సమతా సైనిక్ దళ అన్నది మాలల కోసమా? కాదా? మాల జేఏసీ అంటున్నారు, మీరు మాల. ఈరోజు మీరు పిలిపించారన్నందుకు అందులో మేము భాగం, అందులో సందేహం లేదు. ఏదైతే మాల జేఏసీ లోపల సమతా సైనిక్ దళ కూడా ఒక భాగమే. ఓకే, అందులో మేము రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఈ యొక్క మాల కమ్యూనిటీ నుండి కోరుతున్నారో దానికి సపోర్ట్గా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేసుకోమనండి అన్న ఉద్దేశంతో అది ఏ విధంగా జరగాలన్నది కూడా సమతా సైనిక్ దళ్ గత 15-20 సంవత్సరాల నుండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి. అమెండ్మెంట్ ఆర్టికల్ 338 ప్రకారం అమెండ్మెంట్ చట్టం ఉంది. ఆ అమెండ్మెంట్ ద్వారా పార్లమెంటు లోపల ఆర్టికల్ 341 సవరించి ఈ దేశం లోపల 50% రాష్ట్రాలు యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత 2/3 పార్లమెంటు సభ్యులు ఆమోదం పొందిన తర్వాత ప్రెసిడెంట్ ఆమోదించినట్లయితే వర్గీకరణ చేసుకోమనండి. ఇక్కడ సమస్య ఏంటంటే కేవలము ఒక రాష్ట్రాలకే పరిమితం ఇస్తూ మీరు చేసుకోవచ్చని వదిలేసుకోవడం అనేది ఇది మాలామాదిల మధ్యలో చిచ్చు కొనసాగించడానికి తప్ప పరిష్కార మార్గం కాదు. మరి మీరు 30 సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ మీద మందకృష్ణ పోరాటం చేసేటప్పుడు మీరు అనుకూలంగా ఏనాడనే మీరు ఆయనకు అనుకూలంగానో లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావాలని కొట్లాడిన వాళ్ళైతే కాదు కదా. మీరు వ్యతిరేకమే కదా. మొట్టమొదటి నుండి నా పాయింట్ అందరిని అడిగేది ఒకటే, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు లైన్ డిఫరెంట్గా ఉన్నది. మీరు రాజ్యాంగం ప్రకారం చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంతే, వర్గీకరణ జరగడానికి వీల్లేదని ఇంకొక వైపున కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు పూర్తిగా వర్గీకరణ జరిగే వాళ్ళ కోవలో నేను రానండి. రాజ్యాంగబద్ధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ఫలాలందరికీ అందాలి. అది ఏ విధంగా అందాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చంద్రచూడ్ గారు తీర్పు ఏమిచ్చారు? ఆ యొక్క 6:1 7 ధర్మాసన సభ్యులతో కూడుకున్నటువంటి తీర్పు లోపల 6 నిజంగా ఒకే రకమైన తీర్పు ఇచ్చారు అనేది కూడా తప్పు. ఒకరేమో క్రిమిలేయర్ విధించారు, ఇంకొకరేమో క్రిమిలేయర్ వద్దన్నారు. చంద్రచూడు తర్వాత ఆయనతో పాటు శర్మ గారి దాంట్లో అసలు క్రిమిలేయర్ ప్రస్తావననే లేదు. అసలు 7లో 6 తీర్పు నిజంగా ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్కు సేమ్ ఇచ్చారనే తీర్పు తప్పది. అది ఎవరు కూడా పూర్తిగా చదవట్లేరు. ఎవరు త్రివేది గారు మాత్రం పూర్తిగా ఇంతకుముందు ఈవి చిన్నయ్య గారి విషయం లోపల పిటిషన్ చేసినప్పుడు అది ఎలా కొట్టేశారంటే ఈ యొక్క సజాతితో కూడుకున్నటువంటి ఎస్సీ కులాలు అస్పృశ్యతతో అన్ని కులాలు అనుభవిస్తున్నాయి కాబట్టి ఈ కులాలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఒక అస్పృశ్యతతో కూడుకున్నటువంటిది సంబంధించింది కాబట్టి దీన్ని విభజించడానికి వీలేదు. ఈ సజాతి ఏ విధంగా అవుతాయంటే వీళ్ళకు అంటరాని వ్యవస్థ ఈ సమాజంలో ఉన్నది అనేది ఒక గ్రూప్గా విభజించారు. ఇప్పుడు మీరు అలా కాదు, ఇది సజాతి కాదు, ఇది మొత్తం విజాతికి సంబంధించిందని చంద్రచూడ్ గారు అంటారు. కేవలం ఎస్సీలే కాదు, ఈ దేశంలో ఉన్న వేల కులాలన్నీ కూడా విజాతీయే. ఏ కులానికి ఆ కులానికి ఒక ప్రత్యేకత ఉంది, ఏ కులానికి ఆ కులానికి ఒక ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో నేను అడుగుతున్నాను, మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా విభజించాలి కదా, కేవలం ఎస్సీలను ఎందుకు విభజించాలనుకుంటున్నారు? ఇప్పుడు జనరల్ కేటగిరీలో ఎన్నో కులాలు ఉన్నాయి,
మరి ఆ జనరల్ కేటగిరీలో కూడా కొంత బ్రాహ్మణ్స్ అగ్రభాగానే ఉన్నారు, మిగతా కులాలు అందుకోలేకపోతున్నారు. అక్కడ కూడా రావాలి కదా ఈ ప్రశ్నలు, అక్కడ కూడా వర్గీకరణ జరగాలి కదా. కేవలం ఎస్సీలు ఎందుకు జరుగుతున్నది? వీళ్ళు ఉమ్మడిగా వీళ్ళు ఓటు బ్యాంకుల్లో వీళ్ళని విచ్ఛిన్నం చేయాలి, మిగతా వెనుకబడినటువంటి కులాలు ఏవైతే బీసీ వర్గాలు ఉన్నాయో వీటి అయితే విచ్చలవిడిగా ఉన్నట్టు ఆల్రెడీ ఏబీసీడీ వర్గాలు మన 2 రాష్ట్రాల్లో ఉన్నది మనకు విదితమే. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఓబీసీ కిందగా వాళ్ళు వివిధ రకాలుగా ఐక్యంగా లేని పరిస్థితి. సో మీరు ఒక పాయింట్ చెప్పండి, ఎస్సీ వర్గీకరణకి మీరు అనుకూలం, రైట్? రాజ్యాంగబద్ధంగా సరే, రాజ్యాంగబద్ధమైన ఎస్సీ వర్గీకరణకు అనుకూలం మీరు. అవును. సో వర్గీకరణ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? ఏబిసిడి కేటగిరీల్లో మీ కులమైన మాలలు ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మంచి ప్రశ్న ఇచ్చారు. ఇప్పుడు ఏబిసిడి రాజ్యాంగబద్ధంగా అందరికీ సామాజిక న్యాయం జరగాలన్నప్పుడు చంద్రచూడు తీర్పులు మనం ఒకసారి ఎనలైజ్ చేసినాక నా కంక్లూజన్ చెప్తాం. చంద్రచూడు ఏమి ఇచ్చాడు, ఏ బేస్ మీద ఇచ్చాడంటే ఈ యొక్క ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పటికీ కూడా చాలామంది కూడా ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఉంది. అంటే చాలామంది అది ప్రత్యేకంగా ఈ కులం అని మెన్షన్ చేయలే, అంటే ఎస్సీ కులాల్లో బ్యాక్వర్డ్నెస్. మాలల లోపల ఒక 10% అగ్రభాగాన్ని ఉండొచ్చు, ఇంకా 80% కింది భాగాన్ని ఉన్నారు. మాదిగల లోపల కూడా ఒక 20% పైన ఉండొచ్చు, ఇంకా 80% కింది భాగాన్ని ఉండొచ్చు. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? తీర్పు ఏమిచ్చాడు చంద్రచూడ్ ఇచ్చింది, ఈ యొక్క ఎస్సీల యొక్క వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా బ్యాక్వర్డ్నెస్ మీద ఇవ్వాలన్నాడు. బ్యాక్వర్డ్నెస్ దేనికి ఇంప్లిమెంట్ అవుతుంది, దేని బేస్ మీద అని కూడా మనం వివరణ అడిగారు. అక్కడ అడిగినప్పుడు దానికి ఏమి ఇచ్చాడు, వాళ్ళ యొక్క ఉద్యోగాల యొక్క ఎక్కడైతే ఉద్యోగాలు పొందారో, ఏ కమ్యూనిటీ ఉద్యోగాలు ఎక్కువ పొందారో వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మిగతా వాళ్ళు పొందిన వాళ్ళకి మనం ఇవ్వాలన్నారు. ఇండైరెక్ట్గా ఏంటి, క్రిమిలేయర్. మీరు క్రిమిలేయర్ ప్రస్తావన ఎవరైతే ఇంకొక ఆయన మన గవాయ్ గారు చెప్పారో, లాయర్ ఇంకొక జస్టిస్, అది రాకముందే ఈ తీర్పుల లోపలే క్రిమిలేయర్ ఉంది. నిజంగా ఇది మాదేలకు పనికొచ్చే తీర్పా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను వర్గీకరణ చేస్తా అంటున్నాడు, ఏ బేస్ మీద చేస్తాడు? ఈయన చేయాలనుకుంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనుకూలంగా చేయాలా, లేకుంటే జనాభా ప్రాతిపదికన చేయాలా? మీకు తెలుసో లేదో, మీరు కూడా వెళ్ళారు, ఎవరికి అఖ్తర్ గారికి, మన షమీం అఖ్తర్ గారికి సబ్మిషను ప్రతి ఒక్క మాదిగకు సంబంధించిన కులాలన్నీ కూడా ఏమి సబ్మిట్ చేస్తున్నాయి, జనాభా ప్రాతిపదికన మాకు వర్గీకరణ జరగాలని తీర్పు వాళ్ళు కోరుతుంటూ సబ్మిట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ విశారదంగా ఇంటర్వ్యూ మీరు తీసుకున్నారనుకుంటా, 70% మాదిగలు ఉన్నారు, 30% మాలు ఉన్నారని ఆయనకున్న లెక్కల ప్రకారం చెప్పి ఈ విధంగా ఇవ్వాలంటున్నాడు. కానీ జస్టిస్ తీర్పు ఏమి ఇచ్చాడు, వెనుకబాటుతనం మీద ఇచ్చాడు. నీ జనాభాతో సంబంధం లేదు, నీ ఆధిక్యత జనాభా ఆధిక్యత వెనుకబాటులో మాదిగలే వెనుకబడి ఎక్కడ ఉన్నారు, లెక్కలు కులాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని మేము అదే కోరుతున్నాం. జనాభా లెక్కలు తీయమంటున్నాం, వీ డిమాండ్ ఫర్ గణాంకాలు తీయమంటున్నాం. అన్ని రంగాల్లో గణాంకాలు తీయాలి, ఎస్సీ కార్పొరేషన్లో గణాంకాలు తీయాలి, భూమి పంపిణీలో గణాంకాలు తీయాలి, ఈ ప్రతి రంగం లోపల గణాంకాలు తీయాలి. ఓకేనా? ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత సర్పంచ్, ఎంపీటీసీలు ఇవన్నిటిని కూడా గణాంకాలు తీద్దాం. అంతేందుకు కనీసం ఒక తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల గణాంకాలు తీద్దాం, ఎవరు ఆధిక్యత ఉన్నారు, ఎవరు తక్కువ ఉన్నారు, దాని ప్రకారం వర్గీకరణ చేస్తారా? మీరు అన్నట్టు ఏదైతే గణాంకాలు మీరు ఇప్పటికైనా లిస్టుకి మీకు తెలిసినట్టు మీ జనాభా మీ మాలలు ఏ స్థాయిలో ఉన్నారన్నది మీకు కూడా క్లారిటీ లేదు. ఉంది, వాళ్ళకన్నా మేము తక్కువనే ఉన్నాం అన్నిట్లో, సర్పంచ్ పోస్టులు కానీ, ఎంపీటీసీ పోస్టులు కానీ, ఈవెన్ ఎమ్మెల్యే సంఖ్యలో కూడా కానీ. కేవలం ఎంపీలలో ఈసారి మాత్రమే 2 ఉన్నాయి, ప్రతిసారి మాత్రము. ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి మీకు అనుకూలంగా చెప్పుకుంటారు. నేను అనుకూలం చెప్పట్లేదు, మీరు గణాంకాలు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వెనకబడి ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. రఘు గారు కాదు మీ విషయానికి వచ్చినప్పుడు కూడా మీరు అట్లే చెప్పాలా, గణాంకాలు తీయండి, మేము ఏ పరిస్థితులు అదే చెప్తున్నా కదా. నా రిప్రజెంటేషన్ చూడండి, మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము మా అందరి రిప్రజెంటేషన్, మాలా కమ్యూనిటీ అంతా రిప్రజెంటేషన్ 90% రిప్రజెంటేషన్ లేటెస్ట్ డేటా కంప్లీట్గా తీయాలని ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. న్యాయం కోరుతున్నారు మాలలు. ఎస్, లెక్కలు తీయండి, ఎవరెంత భాగాలు ఉన్నారో. ఇప్పటివరకు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెన్ని భాగాలుగా ఉన్నారు, ఎంత ఉద్యోగ పర్సంటేజ్ ఎవరు ఏ రంగాల్లో ఉన్నాయి, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరెంత, గణాంకాలు తీసి చేయమని చూద్దాం. దాని గురించేమో కొట్లాట చూద్దాం, లెటర్స్. ఇప్పుడు గణాంకాలు వస్తాయి కదా, 1 man కమిషన్ వేశారు కదా. ఏమంటున్నారు, ఏబిసిడి వర్గీకరణ ఒకవేళ జరిగితే మేము ఏలో ఉండాలని కోరుకుంటున్నారు. ఏలో, బీలో, సిలో కాదు, ఒకటి మనకు జస్టిస్. మాదిగల కంటే ఎక్కువ రిజర్వేషన్ కావాలనుకుంటున్నారా? మేము కోరుకోవట్లేదండి. ఇక్కడ సమస్య ఏంటి, బ్యాక్వర్డ్నెస్ మీద తీర్పిచ్చినప్పుడు నువ్వు అడిగేది ఏంటి, నువ్వు బ్యాక్వర్డ్నెస్ మీద వెనకబాటుతనము అంటే వితిన్ ద ఎస్సీ కులం లోపల చాలా వెనకబాడిన వాళ్ళకి లబ్ధి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు అడగాలి, నువ్వెవరి గురించి కొట్లాడాలి? వెనుకబాటు వారి తర్వాత ఎకనామికల్ మాదిగలందరి గురించి కొట్లాడొద్దు కదా, నేను కూడా మాళ్ళందరి గురించి కొట్లాడొద్దు కదా. అప్పుడు ఆ తీర్పు ప్రకారం కొట్లాడాలనుకున్నప్పుడు మాల్లో ఉన్న వెనకబడిన వాళ్ళ గురించి, మాదిగల వెనకబడిన వాళ్ళ గురించి కొట్లాడాలి. నువ్వు తీర్పు ఒక రకంగా ఉంటే నువ్వేమో కొట్లాట ఒక రకంగా ఉంది, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చే హామీ వేరే రకంగా ఉంది. ఇది దేనికి దారి తీస్తుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కాదు, రాజ్యాంగబద్ధం అని మీరే అంటారు.
మళ్ళీ మీరే అంటారు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వెనకబాటుతనంతో ఇన్ కేస్ అసలు ఇది మీరు వ్యాలిడే కాదని అంటున్నారు కదా. ఇన్ కేస్ మీరు నేను ఈ పాయింట్ ఎందుకు వచ్చాను, ఇన్ కేస్ సుప్రీంకోర్టు జడ్జి స్టేట్మెంట్ ప్రకారం అన్న వీళ్ళు వర్గీకరణ వీళ్ళు ఆ పద్ధతిని అడుగుతున్నారా అని ప్రశ్నిస్తున్నా. నిజంగా మాదిగలు నిజంగా మోసపోయారా లేదా ఈ విషయంలో? నిజంగా ఇది మాళ్ళకు అనుకూలమా ఈ తీర్పు? కాదు. మందకృష్ణ ఈ తీర్పు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. తీర్పు ఏమొచ్చింది, ఈయనేం కోరుతున్నాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు మభ్య పెడుతున్నాడు? వాస్తవానికి తన జాతిని మోసం చేస్తుంది మేం కాదు. ఆయన 30 ఏళ్ళుగా చేసిన పోరాటానికి ఆల్టర్నేట్ పోరాటం మీరు ఎందుకు క్రియేట్ చేయలే? ఆల్టర్నేట్ పోరాటం మీరు ఎందుకు చేయాలి? ఆల్టర్నేట్ ఇది కాదు, ఇది తప్పు, ఇది ఎస్సీ వర్గీకరణ కాదు, చేయడానికి అవకాశం లేదు, చేస్తే రాజ్యాంగబద్ధంగానే చేయాలని మీరు ఇంకొక పోరాటాన్ని ఎందుకు నిర్మించలేదు? ఇవి ఒక్కొక్కటి తీర్పు వచ్చినాక ఇంకా పోరాటం ఎందుకండి? ఇవి చిన్న తీర్పు. మీరు 2004లో వచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుంది? మొత్తం ఎస్సీలందరూ కూడా ఒకే ఒక సజాతికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళని విభజించడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పటికే ఏదైతే చట్టం వచ్చిందో చంద్రబాబు చేసినటువంటి వర్గీకరణ చెల్లదు అని క్లారిటీ ఇచ్చేసింది. ఇన్ కేసు మీరు చేయాలనుకుంటే తీర్పు ఇచ్చింది. దానికి అనుకూలంగానే ప్రతిసారి ప్రతి మాల కమ్యూనిటీ వాళ్ళు కూడా రాజ్యాంగం మొదలుపెట్ట ఈ విషయమే మాట్లాడుతున్నారు, వేరే విషయం మాట్లాడట్లేదు. ఇప్పుడు మందకృష్ణ మాదిగా సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత మాలలు మనువాదులను, మాలలో మమ్మల్ని దోపిడీ చేశారను ఈ స్టేట్మెంట్ కనుక ఇవ్వకపోతే మీరు ఎవరింట్లో వాళ్ళే ఉండేటోళ్ళు కదా. ఇది కూడా కరెక్ట్ పాయింట్. అంతే కదా. వాస్తవానికి మాల లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ మూమెంట్ వచ్చిందండి. దీనికి అంగీకరిస్తాను నేను. ఆయన ఎప్పుడైతే 1 తారీఖు తీర్పు వచ్చిందండి ఆగస్టు 1న, దాదాపు 15 రోజుల్లో మీకు తెలిసి పరిణామాలు ఏం జరగలే ఇక్కడ. ఎప్పుడైతే మందకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రత్యేకంగా మాలలను రెచ్చగొడుతూ ప్రత్యేకంగా మాలలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఇద్దరిని, అక్కడ ఆంధ్ర వారిని ఒకరిని, తెలంగాణ వారిని ఒక పెద్ద మనుషులను ప్రత్యేకంగా పిల్లలను ప్రస్తావిస్తూ మీకు దమ్ముంటే రండి, చూస్తే మాట్లాడండి, ఎందుకు రెచ్చగొట్టిండు కదా. అందుకే మీరు బయటకు వచ్చిరా? అందుకని కాదు, మనవాదులు అన్నందుకు ఖచ్చితంగా వచ్చారు. ఎస్, దానికి 100% ఒప్పుకోండి. మాలలు మనవాదులు అన్నందుకు బయటకు వచ్చారు. ఎందుకంటే మాలలు ఎలాంటి వాళ్ళు సమాజానికి తెలుసు. లేకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అది న్యాయబద్ధంగా సైలెన్స్ కాదు, న్యాయబద్ధంగా కుట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. నేను డప్పులతోటి చాటించనండి, పెన్నుతోటి చాటిస్తాను నేను. ఇప్పుడు 1000 డప్పులు పనిచేయి, మాదిగలకు 1000 డప్పులు కాదు 1,00,000 డప్పులు ఇస్తే రేపు డప్పు కొట్టుకుంటూ ఈ సమాజంలో వెనకబడే ఉంటారు. నేనేమంటాను, మందకృష్ణ మాదిగకు పెన్ను ఇవ్వమంటాను, వాళ్ళను బాగా చదివి జ్ఞానవంతులుగా అమ్మంటాను. మేము చేసేది అదే. రేపు తీర్పు రేవంత్ రెడ్డి ఏ రకంగా ఇచ్చినా అదే వాళ్ళు విత్ ఇన్ 6 months అది కొట్టివేయబడుతుంది. వాళ్ళు తెలివి కల్లోలు కాదు కాబట్టి, తెలివి తక్కువ డప్పులు అక్కడే ఉన్నారు, పెన్నులు పేపర్లు పట్టిరని అంటున్నారు వాళ్ళు. అదే కదా మాట్లాడేది. ఒకటండి, నీకు ఒకే అసలు తెలివి కల్లోలు ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో ఉన్నారు, నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అందరినీ మేనేజ్ చేస్తారు, ఆ పొజిషన్లో ఉన్నారనే మీరు మిమ్మల్ని పై స్థాయిలో 2 రకాల తెలిమంతులు ఉంటారు. జిత్తులమారి తెలిమంతులు జ్ఞానంతో చదువుకొని ముందుకెళ్ళి జీవితాలను బాగుపరుచుకునే తెలిమంతులు ఉంటారు. 2వ కేటగిరీ సంబంధించిన వాళ్ళు మాలలు. ఎక్కడ మోసం చేయలే. ఒకటండి, ఈ సమాజం లోపల ఎస్సీ కులాలకు అందరికీ ఒక హాస్టల్ పెట్టింది, ప్రత్యేక అవకాశాలు. ఏది ఒక రెమెడీస్ లాగా వాళ్ళకు. హాస్టల్లో నువ్వు అదే హాస్టల్ చదివినావు, నేను అదే హాస్టల్ చదివినా, నీకు అదే స్కాలర్షిప్ వస్తుంది, నాకు అదే స్కాలర్షిప్ వస్తుంది. నేను పైకి వెళ్ళినా నువ్వు ఎందుకు పైకి వెళ్ళలేవు? ఇక్కడే ప్రశ్న అదా. ఇప్పుడు నీకు హాస్టల్స్ కామన్ ఉన్నప్పుడు మేము ఎదుగుతున్నాం, మీరు ఎదుగుతలేరంటే ఇంకా అర్థం ఏంటి? మేము మీకు చేతులు పట్టుకోలే, మీరు మాతో పాటు సేమ్ సంఖ్యగా చదువుతున్నప్పుడు మేము మంచి పోస్టులు వెళ్ళారు, మీరు వెళ్ళారంటే దానికి కారణం ఏంటి? కాబట్టి దానికి కారణం ఏంటి? ఎవరు కారణం ఏంటి? అంటున్నారు మంచి పోస్టులకు వెళ్ళామని. ఎందుకు వెళ్ళారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాలలు, ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ మాలలు కూడా నిజంగా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్ళలేరు అంటే చదువుకోకపోవడం వల్లనే. ఎవరు చదువుకోవద్దన్నారు? వెనకబడతాను. ఎట్లా కారణాలు ఏంటి? దానికి డబ్బులు లేకపోవడం, ప్రభుత్వ విద్య అందుబాటులో లేకపోవడం. అవునండి, ప్రభుత్వ విద్య కేవలం మాలలకు ప్రత్యేక హాస్టల్ పెట్టలేదు ఎక్కడ. ప్రభుత్వ స్కాలర్షిప్లు మాలలకు ఎక్కడ ఇవ్వలేదు. కేవలం మాలలకు ఎక్కడ స్కాలర్షిప్ ఇవ్వలేదు. ఉమ్మడి హాస్టల్స్, ఉమ్మడి కార్యక్రమాలు మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎస్సీలకు అందరికీ కూడా ఉమ్మడి అవకాశాలు కల్పించారు. అందులో అందుకోవడంలో ముందంజలో ఉన్నారు మాలలు. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలు కొద్దిగా ముందున్నారు. దాంతో ఈ వర్గీకరణకు నాంది పలికింది అనేది స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడున్న తెలంగాణలో మాత్రం మాదిగల కన్నా మాలలు వెనుకబడి ఉన్నారు అన్ని రంగాల్లో. అది లెక్కలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు ఫాస్ట్ అంటారు. ఎస్, తెలంగాణలో ఉన్న మాలలు వెనకబడే ఉన్నారు. 100% ఉన్నారు అన్ని రంగాలలో కంపేర్ విత్ మాదిగా. తీద్దాం, గణాంకాలు తీద్దాం. ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు 1 man కమిషన్ కన్నా ముందు అది ఒక గణాంకాలు కూడా తీస్తున్నారు. పక్కన జనాభా వాళ్ళ పనులు ఏంటి అవి వచ్చిన తర్వాత అందరికీ కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం. ఈ ముసుగుల గుద్దులాట, దాగుడు మూతలు ఎందుకు? మీరు మీటింగ్ పెట్టుకున్నారు, బల ప్రదర్శన చేశారు, మేము వర్గీకరణకు వ్యతిరేకం అంటే అయిపోయాయి. అవునండి, మళ్ళీ దానికి రాజ్యాంగబద్ధమైన దానికి మేము అనుకూలము. అవునండి, ఇప్పుడు మేము అనుకూలము. మీరు దానికి అనుకూలంగా వాళ్ళు బిల్లు పెడుతూ పోతే మీరు సైలెంట్గా ఉంటారా?
ఇప్పుడు పార్లమెంట్ సైలెంట్గా ఉంటారా? పార్లమెంట్లో అది అంగీకరించి ప్రెసిడెంట్ ఆర్డర్ వచ్చింది అవన్నీ కాదండి, ఉంటారండి. నరేంద్ర మోదీనో లేకపోతే గవర్నమెంట్ ఏదున్నా గవర్నమెంట్ బిల్లు పెడదామని రెడీ అవుతుంది. పెట్టమంటున్నాం కదా, మీరు రెడీగా ఉంటారా అంటున్నా. రెడీగా ఉంటాము. సపోర్ట్ చేస్తారా దేనికి? ఆ బిల్లుకి సపోర్ట్ చేస్తారా? మేము ఒకటే ఆలోచిస్తాం. మేము ఏమంటున్నాము, అందులో మా సంఖ్య లేదు. దేశం మొత్తంలో రాష్ట్రాలన్నీ నిర్ణయం తీసుకునేది ఈ సంఘాల నాయకులకు సంబంధం ఉండదు. అప్పుడు ప్రజల నుండి ఎన్నుకోబడినటువంటి యొక్క సభ్యుల యొక్క అంగీకారం ఉంటుంది. ఆ రాష్ట్రాల యొక్క నిర్ణయాలు ఉంటాయి కదా. మెజార్టీ ఉత్తర భారత రాష్ట్రాలన్నీ కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఇక్కడ కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనే ఇప్పుడు మిగిలింది. ఇప్పుడు మీ కోపం మందకృష్ణ. ఎస్, 100%. అంతే కదా. మాదిగలు కాదు, మాదిగలు కాదు, మందకృష్ణ. కారణం ఏంటంటే మందకృష్ణ పొలిటికల్ దాన్ని ఏమంటారు అంటే విక్టిమ్ ఆఫ్ పాలిటిక్స్ గేమ్ ఆడుతున్నాడు. మందకృష్ణ మీద కొట్లాడండి. అవునండి, మేము మందకృష్ణ మీద మా విమర్శ అంతా కూడా విక్టిమ్ ఆఫ్ పాలిటిక్స్ ఆడుతున్నటువంటి మందకృష్ణనే, రాజకీయ దొంగ క్రీడ ఆడుతున్నటువంటి మందకృష్ణ మీదనే, మాదిగల మీద కాదు. పర్సన్ మీద మీరు ఏదన్నా మేము అదే చేస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నారు? ఏది మందకృష్ణ పేటెంట్ మూవ్మెంట్ అని మీరు ఆ పేటెంట్ మూవ్మెంట్ అయ్యా ఇట్లా కాదు, ఇలా చేసుకోదని దారి చూపిస్తున్నాం. ఆ దారి ఎందుకు ఎన్నుకోవట్లే? ఆయన ఫేవరబుల్ అయిన, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రభుత్వం ఈరోజు బీజేపీ. ఏదైతే ఈరోజు చూసారా, ఆయన ఎవరు, అమిత్ షా ఒక భారత రాజ్యాంగం ద్వారా పార్లమెంట్లో అడుగుపెట్టి మంత్రిగా ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి బాబాసాహెబ్ 10 సార్లు ఎందుకు పేరు తీసుకుంటారు? ఒక భగవాన్ని తలుచుకోండి, మీరు స్వర్గానికి 7 సార్లు అనండి, 7 సార్లు స్వర్గములో ఉంటారంటే ఏంటి దీని అర్థం? ఆయన నేనేమంటానంటే గుళ్ళోకి పోయి ఆయన యొక్క దేవుని ప్రార్థించి కూర్చోమని. పార్లమెంట్కి ఎట్లా ఎలిజిబుల్ అయ్యండి ఆయన? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా. ఆయననే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కేవలం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు కాదు, ప్రతి ఒక్క కులం, ఒక కేవలం అర్చక వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఆయన ఈరోజు అన్ని రంగాలలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో ఉండడానికి కారణం భారత రాజ్యాంగం. అది నవభారత నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే ఇది అన్ని రంగాలను చేస్తుంది. అరే, ప్రైమ్ మినిస్టర్ గారే అన్నారు కదా సార్, ఆయన లేనిదే నేను లేదని చెప్పేసి. ఆయన హేళనగా మాట్లాడతాడు. మరి అదే ప్రభుత్వం ఉంది కదా, పెట్టమనండి బిల్లు. మేము ఒకటే, ఆయన ప్రభుత్వం ఏదైతే నీకు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఉందిగా బిల్లు పెట్టమనండి. రాజ్యాంగబద్ధంగా ప్రజల యొక్క కోరిక మేరకు బిల్లు పాస్ కావాలి కదా. ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, మీరు కొట్లాడుకుంటున్నారు, మాదిగ లాగా ఇష్యూని క్రియేట్ చేసారు, మీరు చేసిరా వాళ్ళు చేసిరా, మొత్తానికైతే అయ్యింది. మీ కింద ఇంకొక 57 కులాలు ఉన్నాయన్న విషయాన్ని మీకు గుర్తుందా? గుర్తున్నా. మాది ఒకటి. దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, మీకు క్లారిటీ ఇవ్వాలి. మాల కులము ఏదైతే ఉందో, మాలతో పాటు ఇంకొక 10-15 కులాలు ఉంటాయండి. ఇవి సపరేట్ కులాలు కావు, మిగతా కులాలలాగా. మాది యాక్చువల్లీ ఒకటే కులం. వాళ్ళు కొన్ని పనులు చేసుకోవడం వల్ల, ఒకే కులం లోపల కొన్ని పనులు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ పేరు. వాళ్ళు మిమ్మల్ని కూడా యాక్సెప్ట్ చేస్తలేరుగా. ఎవరు చెప్పండి ఎగ్జాంపుల్? ఇప్పుడు నిన్న మొన్న నా దగ్గర అక్కడ ఇంటర్వ్యూ చేసిన దగ్గర చెప్పండి ఎగ్జాంపుల్. వాళ్ళు వచ్చారు. ఎవరు? పంబాల వాళ్ళు వచ్చారు. పంబాల ఇంకెవరో, పంబాల కాదు. మీకు ఎవరు చేస్తున్నారో నేను లైవ్ కూడా చూసాను. మీరు చూసినారు కదా. ఉపకులాల్లో మాదిగా ఉపకులాలు మాత్రమే కాపో చేశాను, నేను లైవ్ చూశాను. మీది కూడా నేను చూసాను. ఉపకులాలు కూడా వర్గీకరణ చేయాలని కోరుకున్నాయి. ఎక్కడే లేదు. చెప్పండి. ఇప్పుడు బ్యాగరి ఉందండి, ఓకేనా, మాల ఉపకులాలు. తర్వాత ఇక్కడ సుంకరి, తర్వాత నేతగాని మాలసాలి అని ఉంటారు. తర్వాత ఇవన్నీ రకరకాల కులాలు ఏవైతే ఉన్నాయో ఇవి విత్ ఇన్ ద కమ్యూనిటీ ఉంటాయి, ఇవి సపరేట్ కాదు. మీరు విలేజ్లకి వెళ్తే మాలనే ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ వివాహ సంబంధాలు అన్నీ ఉంటాయి. మీరు ఏదైతే మాదిగ సమూహంతో కూడుకున్న కులాలు అంటున్నారు చూడండి, వాళ్ళకి సంబంధాలు ఉండవు, వాళ్ళకి వివాహ సంబంధాలు ఉండవు. కేవలము ఏబీసీ వర్గాలు ఎప్పుడైతే వర్గీకరణ అయిందో ఆ వర్గం కింద చేర్చడం వల్ల ఇది బీసీ ఎస్సీ కులాలు అనేది ఒక అపోహ వెళ్ళింది. కానీ వాళ్ళు కోరాడు, బుడగజంగాలు వచ్చారు, మాకు సపరేట్ కావాలని కోరారు. తర్వాత ఈ యొక్క కాటికాపర్ ఎగ్జాంపుల్, కాటికాపర్లు, తర్వాత నెక్స్ట్ ఇదేంటి మాదాసి వాళ్ళు వచ్చారు, కుర్బా అని చెప్పేసి ఒకరి వాళ్ళు వచ్చారు. తర్వాత నెక్స్ట్ మన మొత్తం మీద మాదిగ ఉపకులాలు అందరూ వచ్చి కూడా మాకు సపరేట్ కావాలని కోరుకున్నారు. వాస్తవానికి మాదిగ కులంలో ఉమ్మడి కులాలు ఉన్నాయి. ఇవి యాక్చువల్ 1950లో వచ్చినటువంటి గజెట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ ఇమీడియట్లీ మన వాళ్ళు కూడా చేయకట్లాగా పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు మందకృష్ణని మీరు ఆయన పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్నాను అంటున్నారు. అంతే కదా. ఏది మన మీటింగ్ ఎవరు పెట్టారు? వివేకే కదా వెనకాల ఉన్నది, కాంగ్రెసే కదా. ఆయన గతంలో బీజేపీలోనే ఉన్నాడు కదా. ఒకటే బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. మీరు పొలిటికలే. ఒకటి వినండి, ఆయన ఎప్పుడు పిక్చర్లోకి వచ్చాడు? ఎప్పుడు ప్రత్యక్షంగా మీరు తీసుకొచ్చారు ఆయన్ని? ఎప్పుడు వచ్చాడు? ఈ సంవత్సరం వచ్చాడు. గత 30 సంవత్సరాలు ఎక్కడ రాలే. కేవలం ఆయన పేరు మందకృష్ణ తలిసిండు. నిద్రపోతూ అయ్యా నువ్వు బయటికి రా, నువ్వేందో చూపి, నువ్వు ఇంట్లోనే 3 ఎమ్మెల్యేలు అవుతారా, నువ్వు అసలు రా అని చెప్పి బయటికి పిలిచినందుకు బయటకు వచ్చిండు. ఆయన ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలే. ఆయన ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా మీటింగ్ తర్వాత కదా ఆయన ఒకటే అంటాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ నేను బయటకు వచ్చిన అంటాడు. వివేక్ గారు చెప్పేది ఒకటే,
నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నా మాల ప్రజలకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మాలను దూషించినటువంటి మందకృష్ణ మీద మా పోరాటం కానీ మాదిగ జాతి మీద కాదని ఆయన కూడా ఓపెన్ చేస్తారు. వివేక్ గారే కాదు, అందరు కూడా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈయన బీజేపీతో ఉన్నాడని మీరు అంటున్నారు. మరి వివేక్ కూడా గతంలో బీజేపీతోనే ఉండొచ్చిన ఆయనే కదా. ఇప్పుడు మాకు రాజకీయ నాయకుడికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉంటారు. నేను వివేక్ ఒక్కరి గురించే మాట్లాడుతున్నాను. ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళ ఆలోచన ఇప్పుడు అట్లే ఉంది. అవునండి. ఇప్పుడు కాంగ్రెస్ మీరేదో ఇదైనట్టు రఘు గారు మిమ్మల్ని అనడం, మీరు వాళ్ళని అనడం, ఎవరు ఇందులో రఘు గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం అంటున్నాడు. అవునా? అదే వర్గీకరణం చేస్తాను ఒక గంటా పదంగా అసెంబ్లీలో చెప్పిండు. అదే పార్టీ నుండి వివేక్ గారు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈయన ఎలా ఉండాలి? ఇప్పుడు వివేక్ గారు కాంగ్రెస్ వాస్తవానికి మీరు అనుకూలంగా ఉండాలి. రేపు పొద్దున వివేక్ మినిస్ట్రీ వస్తే, మంత్రి పదవి వస్తే వివేక్ మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడని మీరు అనుకుంటున్నారా? ఏ నిర్ణయాన్ని? ఒకవేళ మంత్రివర్గంలో వివేక్ ఉంటే రిజర్వేషన్ అంటే ఎస్సీ వర్గీకరణ చేయడానికి రేవంత్ రెడ్డి ముందుకెళ్తే ఉంటాడు. ఆయన సుప్రీం డైరెక్షన్, ఆయన పర్సనల్ స్టాండ్, రాజకీయ స్టాండ్ ఆయన మారడు. ఆయన క్లియర్ గా ఎట్లా చెప్తున్నారు మీరు? ఆయన చెప్పాడు కదా. ఒకవేళ మినిస్ట్రీ తీసుకుంటే ఈ మధ్య జరిగినటువంటి గత ఒకవేళ మంత్రి పదవి తీసుకుంటే క్యాబినెట్ లో ఉండకుండా రాజీనామా చేసి బయటకు వస్తాడా? చెప్పలేం. మరి అది జరగవచ్చు కూడా, అది కూడా జరగవచ్చు. ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు తప్పు నిర్ణయం తీసుకుంటే వివేక్ గారు రావచ్చు బయటికి. ఎందుకంటే మీరు తీసుకొస్తారు బయటికి ఆయన్ని. నేను ఎందుకు తీసుకొస్తానండి? తనకు కూడా ఒక అవగాహన, తనకు కూడా ఐడియా ఉంది కదా. ఆయన ఇంటి దగ్గర కూర్చుంటారు మీరు, వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని నువ్వు ఎట్లుంటావు, మా ప్రతినిధిగా పోయిన నువ్వు బయటికి రా అని మీరు అడుగుతారు. జనరల్గా అడుగుతారండి, దాంట్లో సందేహం లేదు. మాలా జేసీ తరపున రేపు పొద్దున కూర్చుంటారు మీరు. తప్పదు. ఖచ్చితంగా చూద్దాం ఏం చేస్తారు. ఖచ్చితంగా అడుగుతారు. సో నెక్స్ట్ ఏం జరగబోతున్నది ఈ విషయంలో మీ అంచనా ఏంటి? ఇప్పుడు నేనేంటంటే రేవంత్ రెడ్డి గారు తీర్పుకు చదవకుండా వాళ్ళకు ఒంటెద్దు పోకడగా మాలల గ్లోబల్ మీటింగు, అది మాదిగల గ్లోబల్ మీటింగ్కి వెళ్ళడము, వాళ్ళకు భరోసా ఇవ్వడము. మేమేమంటున్నాం, మా వాయిస్ కూడా వినాలి కదా. మరి మా పెట్టి ఎందుకు రావు? ఒకే ఒంటెద్దు పోకడ పోతూ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడం అనేది, 1 man కమిషన్ వేసినాక కూడా నువ్వు అక్కడ ఆ మీటింగ్కి వెళ్ళడం తప్పు. యాజ్ ఏ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1 man కమిషన్ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్కి అనుకూలంగా నేను మీకు ఏది చేయాలో చేస్తాననేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేను మీకు అనుకూలంగా వర్గీకరణ చేసేస్తా, మీకు లబ్ధి కూర్చొని చేస్తా అనేది ఆయన అవగాహన లోపం. తీర్పు ఏమి ఇచ్చిండో తెలియదు, ఈయన ఏం చేస్తాడో తెలియదు. ఖచ్చితంగా మేము పిటిషన్ చేస్తాం, అది కొట్టుపోవడం ఖాయం. ఎందుకంటే ఆ తీర్పు ఉపశమనంతో కూడుకున్నటువంటి తీర్పు. అది మాదిగా ప్రజలందరూ గమనించాలి. కేవలం ఉపశమనంతో అది ఏదో మందకృష్ణ గెలుపుగా చిత్రీకరించి ఆయన వ్యక్తిగత ఫేమ్ గురించి పనిచేస్తున్నాడు. కానీ మాదిగలకు ఇక్కడ కూడా పనిచేయనటువంటి తీర్పు. ఈ తీర్పు తప్పని చెప్పి కూడా గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్, మాదిగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కూడా చాలాసార్లు చాలా ఛానల్లో చెప్తూ వస్తున్నాడు. అది నేను చెప్తున్న విషయం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీందర్ గారు. సో ఇది మాల జేఏసీ అధ్యక్షులు, సమతా సైనిక్ దళ అధ్యక్షుడు రవీందర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.